ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ముమ్మాటికి రైతు ప్రభుత్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్టే అందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. కేవలం వ్యవసాయ రంగానికే 72,659 కోట్లు సాక్షాత్కారమని, రుణమాఫీకి కూడా 31,000 కోట్లు కేటాయింపు చేయడం జరిగిందన్నారు. శుక్రవారం నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన నగరికల్ శాసనసభ్యులు వేముల వీరేశంతో కలిసి మాట్లాడారు. దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టుల పూర్తికి పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు చేయడం జరిగిందన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం, శివన్నగూడెం, బ్రాహ్మణ వెల్లాంల, పాలమూరు, రంగారెడ్డి, సీతారామ వంటి ప్రాజెక్టుల పూర్తికి ఎక్కువ నిధులు కేటాయింపు చేశామని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా ఎస్ఎల్బీసీని పూర్తి చేసి 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని వెల్లడించారు. నల్గొండలోని ప్రాజెక్టులతో పాటు పాలమూరు, రంగారెడ్డి పనులను పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 80 కోట్ల రూపాయలతో 20 ఎకరాలలో సమీకృత వసతి గృహాల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి 2 నెలల్లో టెండర్లు పిలువనున్నామని, 100 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి ఐబీఎం తరహాలో దీనిని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. డిసెంబర్లో వరకు కూడా కాలువలు పూర్తి చేయడం, దాని తర్వాత సొరంగానికి మార్గానికి సంబంధించి కూడా అమెరికా నుంచి కూడా ఒక మిషన్ బేరింగ్ కూడా 10వ తారీఖు లోపు అక్కడి నుంచి బయలుదేరుతున్నది. అవసరం ఉంటే అమెరికాకు ముఖ్యమంత్రి గారి పర్యటనలో నేను కూడా ఆ కంపెనీని సందర్శించి ఇంకా పనులు వేగవంతం చేయాలని పోయే ఆలోచనలో ముందు డిసైడ్ కాదు. నా ప్రోగ్రాం ఇక్కడ ప్రోగ్రామ్స్ బట్టి నా ప్రోగ్రామ్స్ బట్టి 8 సొరంగం పూర్తి చేస్తాం. 4 లక్షల ఎకరాలకు ఇంకా లక్షలు వెళ్ళిన బ్రాహ్మణ వెళ్ళేలో కూడా సొరంగం లింక్ ఉంటుంది. సొరంగం ఎప్పుడు నీళ్ళు వస్తే గ్రావిటీ మీద మా బ్రాహ్మణ వెళ్ళేవాళ్ళకి ఎప్పుడు లింక్ చేసుకొని ఆమెసి కాలువల ద్వారా కట్టంగూరు, నల్గొండ మండలం, అటు మునుగోడు కొంచెం, అటు శాలిజాలం కొంచెం ఇస్తాం. దానికి ఆయన గ్రీన్ ఛానల్లో పెట్టి మన 100 కోట్ల రూపాయలు డబ్బులు కూడా రిలీజ్ చేసి ఇవాళ 10 ఏళ్ళు 10 ఏళ్ళ నుండి నల్గొండ జిల్లాను మర్చిపోయాను. ఎవరినే మర్చిపోయాను, కాళేశ్వరం మొదలుపెట్టి పాలమూరుని మర్చిపోయాను, ఖమ్మంని మర్చిపోయాను. అందుకనే ఇవాళ ప్రజలు ఆ తీర్పిచ్చును. నువ్వు అందుకనే నిన్న మాట్లాడిన మాటలు తీర్చి చెన్నాడతా ఇవన్నీ 1వ తారీఖు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని, పెన్షన్లు చేత కాదు. నువ్వు మౌనం తీర్చండి ఆడతావా? మండనే కదా, నెల రోజులనే కదా పార్లమెంట్ ఎన్నికల్లో నీ పార్టీని పొందబెట్టింది ప్రజలు. మర్చిపోయినావు అప్పుడే 16 సీట్లను పొందబెట్టినాం. 1 సీట్ ఎంఐని వదిలిపెడదాము. 16 సీట్లను పొందబెడితే కూడా మా పార్టీని తీర్చేది ఆడతా అంటే నిన్ను చూస్తే మాకు జాలేస్తుంది. కేసీఆర్ గారు, నీ ఆరోగ్యం జాగ్రత్త. ఎందుకంటే నువ్వు రిజల్ట్ మన అసెంబ్లీ అయిపోయింది, 6 నెలల్లో పార్లమెంట్లో చెప్పుతో పెట్టాడు రిజల్ట్ ఇస్తే మమ్మల్ని తీర్చేది అర్థం అవ్వట్లేదు. 37,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి 42,000 కోట్లు దుబారా అప్పులకు, కూలిపోయే కాళేశ్వరం వేడిపడ్డకు ఇంట్రెస్ట్ కట్టండి. అవి లేకుంటే ఇవాళ ఇప్పటికీ రైతు భరోసా, రైతు బంధు అన్నీ చేసేవాళ్ళం. ఇంకొకటి ఇవాళ హాస్టల్ ప్రతి కాన్ఫరెన్స్కి ఒకటి 80 కోట్ల రూపాయలతో 20 ఎకరాలలో మల్టీపర్పస్ హాస్టల్ కాంప్లెక్స్ పెడుతున్నాం. ఈ నెల 2 నెలల్లో టెండర్లు పిలుస్తున్నాం. అన్ని హాస్టల్స్ ఒక దగ్గరనే గురుకులాలు పెట్టినాం. ఒక ఇల్లు తీసుకుంటే అలా 200 మంది, 300 మంది, 400 మంది. అలానే ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీలు అందరూ ఉండే విధంగా పిల్లలు కూడా అందరు కలిసిమెలిసి చిన్నప్పటికెళ్ళి కలిసిమెలిసి ఉండాలని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కాంప్లెక్స్ని 37,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి 42,000 కోట్లు దుబారా అప్పులకు, కూలిపోయే కాళేశ్వరం వేడికొట్టకు ఇంట్రెస్ట్ కట్టండి. అవి లేకుంటే ఇవాళ ఇప్పటికీ రైతు భరోసా, రైతు బంధు అన్నీ చేసేవాళ్ళు.